హలో ఫ్రెండ్స్, వర్షాకాలం అనగానే అందరికీ మెయిన్గా గుర్తుకొచ్చేది వాటర్ ఫాల్స్. సో అలా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే మన తెలంగాణలోనే నయాగార వాటర్ ఫాల్స్ని చూద్దామని వెళ్తున్నాను. అదేనండి, ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్న బొగతా వాటర్ ఫాల్స్ని చూద్దామని వెళ్తున్నాను. ఈ వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ములుగు జిల్లాకి ఎంట్రీ కాగానే ఫస్ట్గా మనం గట్టమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్రతిసారి ములుగు జిల్లా ఎంట్రీ కాగానే ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకోనిదే నేనైతే ముందుకు పోను కూడా. ఫస్ట్ మనం గట్టమ్మ తల్లిని మొక్కుకున్న తర్వాతనే ముందుకైతే వెళ్తాం ఎప్పుడైనా. మన ప్రయాణం సురక్షితంగా జరగాలని అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నాను. ఇక్కడ ప్రతిసారి ఆగి దర్శనం చేసుకోవడం నాకైతే ఒక మంచి అనుభూతినిస్తుంది. మీరు కూడా ప్రతిసారి ఇక్కడ ఆగండి ఒకసారి. గట్టమ్మ తల్లిని అయితే మనం దర్శనం చేసుకున్నాము. ఇక మన ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. ఫైనల్గా మనం ఏటూరు నాగారం ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. చుట్టూ పచ్చని ఎత్తైన చెట్ల మధ్య రైడ్ చేస్తుంటే నిజంగా ఆ కిక్కే వేరప్ప. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఏటూరు నాగారం ఫారెస్ట్ నుండి వెళ్ళారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మనం ఫారెస్ట్ దాటి ఏటూరు నాగారంకి ఎంట్రీ అయ్యి మళ్ళీ ఏటూరు నాగారం దాటగానే మనకు ఒక అద్భుతమైన గోదావరి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు ఆగి ఆ బ్రిడ్జిని ఆస్వాదిస్తూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. ఈ మధ్య పడిన భారీ వర్షాలకు అక్కడక్కడ రోడ్లు అయితే కొద్దిగా ఖరాబ్ అయ్యాయి. మీరైతే జాగ్రత్తగా రండి. మనం గోదావరి బ్రిడ్జ్ దాటగానే ములుగు జిల్లాలోని వాజేడు మండలంకి చేరుకున్నాము. బొగతా వాటర్ ఫాల్స్ ఈ మండలంలోనే ఉంది. ఫైనల్గా మనం ఎంట్రీ టికెట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకునేదే లోపలికి పంపించరు. ఒక్కరికి ఎంత ప్రైస్ ఉంటుంది, బైక్కి కార్కి ఎంత అనేది టికెట్ కౌంటర్లో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక మన వెహికల్ పార్కింగ్ చేసి ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకుంటాము. ఇక ప్రకృతి అందాలను చూడండి. ఇక్కడ చూడండి, జిప్ లైన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు రన్ చేస్తున్నారో లేదో తెలియదు. జిప్ లైన్ అయితే కనిపిస్తుంది కానీ ఎవరైతే లేరు. లైక్ ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది లేదు, ఇక్కడ కనిపిస్తలేదు నాకైతే. ఇక్కడ నుండి వాటర్ ఫాల్ చూడవచ్చు. బాబాయ్ చూడండి, బాబాయ్ ఎట్లా చూస్తున్నాడు. చిన్నగా పిల్లల పార్క్ ఉంది, పిల్లలు కూతున్నారు, పెద్దవాళ్ళు కూతున్నారు. అదిగోండి మన తెలంగాణ నయాగార వాటర్ ఫాల్ చూసారా. వావ్, పరవళ్ళు తొక్కుతుంది, కానీ వాటర్ ఫ్లో అయితే తగ్గిపోయింది. ఇంకా చాలా రావాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 days అవుతుంది. వాటర్ ఫాల్ అనేది కొద్దిగా క్లోజ్ చేశారు అప్పుడు. ఆ తర్వాత నుండి వాటర్ ఫ్లో అయితే చాలా తగ్గిపోయింది. ఈత రాని వాళ్ళు నీళ్ళలో దిగకూడదు, ఇది మెయిన్. ఇక్కడ మనకు ఫ్రెష్, మనం స్నానం చేసి వచ్చిన తర్వాత వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ, అక్కడ దిగొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. ఫైనల్గా బొగతా వాటర్ ఫాల్ వచ్చేసింది. ఇక్కడ మనకు వాటర్ ఫాల్ పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి.
చూసారా ఫ్రెండ్స్, మన ఎదురుగానే బొగతా వాటర్ ఫాల్స్ అందాలు. ఈ వాటర్ ఫాల్ ని తెలంగాణ నయాగరా అని పిలుస్తారు. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి 320 కిలోమీటర్స్ ఉంటుంది, వరంగల్ నుండి 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మస్తు కనిపిస్తుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీతో అందరూ కలిసి రావచ్చు. ఇక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇక్కడ ఒక వాటర్ పార్క్ లాంటిది కూడా చేశారు. మీరు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మెయిన్‌గా నా పాయింట్ ఏంటంటే, ఓన్లీ మన తెలంగాణలో బొగతా వాటర్ ఫాలే కాదు, ఏటూరు నగరం ఫారెస్ట్‌లో ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ ఎందుకు క్లోజ్ చేశారన్నది నాకైతే తెలీదు. రీసెంట్‌గా ఇద్దరు ముగ్గురైతే చనిపోయారు. సో దాని గురించి అని అంటున్నారు. మనం ఏం చేయాలంటే రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ప్లాస్టిక్ బాటిల్స్‌ని గానీ, లేదంటే వాటర్ బాటిల్స్‌ని గానీ డ్రింక్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా డ్రింక్ చేయొద్దు. డ్రింక్ చేసిన వాళ్ళని అలో చేయొద్దు, పంపించొద్దు. ఇవన్నీ సేఫ్టీగా మనం పంపిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకపోవచ్చు. అందరు ఏమనుకుంటారు, వాటర్ ఫాల్ దగ్గరికి పోయి కొద్దిగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ వాటర్ ఫాల్సే క్లోజ్ చేసిన తర్వాత అందరూ కేరళ కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇంకా అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో అందుకనేసి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ కూడా డెవలప్ అవుతుంది. టూరిస్టులలో మంచిగా మనకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. సో చేయొచ్చు. బొగతా వాటర్ ఫాల్ ఒక్కటే ఇక్కడ మేము అన్నీ పెట్టాము అని చూడండి. పార్కింగ్ ఉంది అండ్ మంచి చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టారు, పార్క్ పెట్టారు, జిప్ లైన్ పెట్టారు. కానీ అది ఏంటి అనేది అసలుకి ఎట్లా తెలీదు. అసలు ఉందా లేదా అనేసి సరైన గైడెన్స్ లేదు అక్కడ. ఊకే బొగతా వాటర్ ఫాల్ ఒక్కటే రారు కదా, ఇంకా వేరే దగ్గర కూడా వెళ్తారు కదా. అందుకే చెప్తున్నా, ఓన్లీ బొగతా వాటర్ ఫాలే కాదు, ఇంకా మన తెలంగాణలో ఏటూరు నాగరం ఫారెస్ట్లో, ఎస్పెషల్లీ ఏటూరు నాగరం ఫారెస్ట్లో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా ఓపెన్ చేయాలనేది నా మనస్ఫూర్తిగా కోరిక. అలాగే ఓపెన్ చేసినాక కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టండి, లోకల్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. అలాగే లోకల్ వాళ్ళతోటి కొద్దిగా వాళ్ళకు కూడా కొద్దిగా ఉపాధి అవుతుంది. సో ఉపాధి అయితే వాళ్ళు కూడా కొద్దిగా మంచిగా జీవనాధారం మంచిగా పెరుగుతుంది. సో అందుకనేసి చెప్తున్నా, దీంట్లో ఎలాంటి తప్పుగా అనుకోవద్దు మీరు మాత్రం, ఓకేనా? సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు బొగతా వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉందో. సో నేను ప్రతిదీ అప్డేట్ చేస్తాను యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. ప్రతిదీ వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉన్నా కూడా, క్లోజ్ చేసినా కూడా, హెవీ వాటర్ ఫ్లో వచ్చిందనుకోండి, వాటర్ ఫాల్ అనేది క్లోజ్ చేస్తారు. సో మీరు ఎంత దూరం నుండి వస్తారు, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది పడతారు. మళ్ళీ అంత దూరం నుండి వచ్చి ఈ వాటర్ ఫాల్ క్లోజ్ ఉందంటే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. సో అందుకనేసి ప్రతిదీ నేనైతే అప్డేట్ చేస్తాను. వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాను. మీరైతే వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన పేజ్ని ఫాలో చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ ఎప్పుడైనా కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు ఆన్లో పెట్టుకుంటేనే నేను ప్రతిదీ అప్డేట్ చేసిన వెంటనే మీరే ఫస్ట్గా చూడొచ్చు.